హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నా డైలీ వ్లాగ్ అండి. ఇది మార్నింగే లేవటమే రాగి జావ కాస్తున్నాను. ఇదిగోండి, వాటర్లో సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి నీళ్ళను మరగనిచ్చేసుకొని రాగి పిండిలో కొంచెం వాటర్ వేసి ఇలా లైట్గా అంటే పలచగా కలుపుకోవాలి. నీళ్ళు మరిగిన తర్వాత దీన్ని వేసేసుకుంటే రాగి జావా రెడీ అయిపోతుంది. దీంట్లో నేనైతే నేను సాల్ట్ వేసాను కాబట్టి మజ్జిగ కలుపుతున్నాను. కొంతమంది దీంట్లో చక్కెర వేసుకుంటే బాగుంటుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఏమో చోలే భటోరే అండి ఆర్డర్ చేసాము. అదమ్మా హోటల్ నుంచి తెప్పించినది. ఇది చోలే భటోరే. రాగి జావా రెడీ అయిపోయింది. పెరుగుతో కలిపేశానండి. ఇంకా ఇదిగోండి, రాగి జావా రెడీ అయిపోయింది. నాకు మా మదర్కి ఎగ్స్ కూడా బాయిల్ చేయడానికి పెట్టేస్తున్నాను. మా బాబుకేమో ట్యాంగో రెడీ చేశానండి. ట్యాంగో అంటే తనకి ఇష్టమని బాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ట్యాంగో రెడీ చేశాను. మీలో ఎంతమందికి ఆరెంజ్ ట్యాంగో అంటే ఇష్టమో కామెంట్ చేయండి. దీంట్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. ఎగ్స్ బాయిల్ చేశాను. బాయిల్డ్ ఎగ్స్ ఎవ్రీడే తింటాకి ప్రిఫర్ చేస్తున్నాము. ఎగ్ను రాగి జావా కంపల్సరీగా తాగడానికి ట్రై చేస్తున్నామండి. కీమా కర్రీ ఉన్నది ఫ్రిడ్జ్లో. కీమా కర్రీ వేడి చేయడానికి చూస్తున్నాను. ఇంకా మా బాబుకి ఫ్రూట్ జ్యూస్ ఇద్దామని చెప్పి ఫ్రూట్ జ్యూస్ ఇచ్చాను అనమాట. ఆయన ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నాడు. కీమా కర్రీ ఏమో వెయిట్ చేశాను. ఇదిగోండి, కీమా కర్రీని బాగా వెయిట్ చేసేస్తే ఇది ఫ్రిడ్జ్లోది కాబట్టి మళ్ళీ బాగా గిన్నెలో ఎప్పుడు సరిపోతుంది. మరి పప్పు ఉన్నదండి. పప్పు కూడా ఫ్రిడ్జ్లో ఉన్నది. ఈరోజు మటుకి బ్యాకప్ కర్రీస్ అనమాట. మా బాబు నేను వాయిస్ చెప్తుంటే నవ్వుతున్నాడు, ఇలా బ్రేక్స్ వస్తున్నాయి ఏంటమ్మా అని చెప్పి. రైస్ కూడా కడిగి పెట్టేసుకుంటే తినేప్పుడు వండొచ్చండి. రైస్ కూడా కడిగి పెట్టేసాను. ఇదే నా డైలీ వ్లాగ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరి పనులు అయిపోయినాయా కామెంట్ చేయండి. వీడియో